అల్లుడు ఒక్క తూరి తొడగొట్టు. వదిలేండి మామయ్య, బాగోదు. అట్లా నాకల్లుడు ఒక్క తూరి కొట్టు ఇంటాను. కొట్టు, మొన్న తొడగొట్టం ప్రాక్టీస్ చేసావు కదా. తొడగొట్టం ప్రాక్టీస్ చేసాడా? అంటే మా బావ కొట్టట్టు ఇంకెవరు కొట్టకూడదని ఆ విధంగా ప్రాక్టీస్ చేశాడు. ఎందుకు మా వాడిని అలా ఇబ్బంది పెడతారు? మమ్మల్ని కొట్టమంటారా? అవి ఫ్యాక్షనిస్ట్ తొడల్లా లేవే. అంటే అవి ఫ్యాక్షనిస్ట్ తొడలా కాకుండా తోటకూర కాడల్లా ఉన్నాయా? అలా కూడా లేవు. ఆయన అలా ఫీల్ అవ్వలేదు. మీరిద్దరూ మౌత్ మూసుకోండి. మీ మావయ్య ముచ్చట పడుతున్నారు, ఒకసారి కొట్టు బాబు. ఓకే, అలాగే. ఏమలుడు నా తొడ కొట్టినావు? మీరే కదండి తొడగొట్టమన్నారు. నేను కొట్టమనేటిది నా తొడ కాదు, నీ తొడ. మాది తొడగొట్టే వంశం కాదు. అర్థమైంది, పక్కోళ్ళు తొడగొట్టే వంశం. అనే గారు, వీడు చాలా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. నేను గాని కన్ను ఎర్ర చేసి కంటి కాటికతో మర్డర్ మ్యాప్ గీసానంటే మ్యాప్ లో లేకుండా పోతావు. వీళ్ళ బిల్డప్ మామూలుగా లేదు. ఊళ్ళో వాళ్ళని అడిగితే బెటర్. నేను అలా బయటికి వెళ్ళి వస్తాను. హలో, బయటికి వెళ్తే లోపల రావు. ఏ ఈ ఊరి నిండా శత్రులు ఉన్నారు మాకు. మీరు బయటికి వెళ్లకుండా మొమ్మైత్ ఖాన్ తో గానా బజానా పెట్టించాం. మొమ్మైత్ ఖాన్ తో భజన? భజన కాదు, భజానా భజానా. ఓహో, బాడీ లాంగ్వేజ్ ఏదో తేడా కనబడుతుంది. ఎలాగైనా సరే పట్టేయండి. ఏమండి, మీరు లేడీసే కదా, డబ్బులు ఇస్తాను. మెత్తని ప్రదేశంలో కూర్చుంటాను, ఆగలి చెప్తా. ఏమైందో చెప్పకుండా ఏమిరా ఏడుస్తాడావు? రాత్రి ఎవరో దొండగలు దుప్పటి మూసుకేసి కుమ్మేశారు బావా. ఊరి నిండా శత్రువులు ఉన్నారు, బయటికి పోవద్దని చెప్పలే. ఊరంతా కాదు, మన ఇంట్లోనే ఉన్నారనిపిస్తుంది బావా. ఆ దెబ్బలు మర్చిపోగలను, ఆ తిట్లు మాత్రం మర్చిపోలేరు బావా. ఆ తిట్లు మామూలు వాళ్ళు తిట్టలేరు. బావా బావా, మొన్న ఎప్పుడు నువ్వు నరికిన హెడ్ ఇవాళ దొరికిందట. ఆ బ్యాచ్ మనం లేపడానికి మేపేస్తున్నాడు. అలాగా బాబా, వేట కొడవలు చేత పెట్టండి. అన్న, జీపులు సిద్ధం చేయండి. బాబాయ్, బుట్టల్లో బాంబులు సర్దండి. మామయ్య, సంచుల్లోకి కత్తులు సర్దండి. ముందు పెట్టెలో బట్టలు సర్దండి. దేనికి? పారిపోవడానికి. పారిపోయే ప్రసక్తే లేదు. గుద్దుకోకండి, ముద్దపప్పు చేసేస్తాను. ముద్దపప్ప? అదే రక్తం ముద్ద. Yes, గుద్దుకోకండి రక్తం ముద్ద చేయగలను నేను. పారిపోవటమా? అన్నయ్య గారు, వీళ్ళందరూ ఆవేశంలో ఉన్నారు, మీరైనా చెప్పండి. ఆవేశం అన్ని తూర్లు మంచిది కాదు. నువ్వు ఎక్కడికైనా పోతేనే బాగుంటుంది అనిపిస్తుంది. ఎక్కడికో ఎందుకు, మా ఇంటికే పోతాము. పదండి. ఒప్పేసుకో. ఓకే, ఒప్పేసుకున్నాను. ఎందుకంటే ఆయన అలా ఇబ్బంది పెడతారు? గుద్దుకో ముద్దపప్పు అని చెప్తాడు కదా. ముద్ద అదేలే, అదేదో చేయనివ్వండి, చూసి వెళ్దాం. ఎక్కువ మాట్లాడితే ఒక్క గుద్దుతో నిన్ను చంపేస్తాను. అల్లుడు, మనం పోతాం బాబా ఇంటికి.